యా మీకు గుర్తుందో లేదో ఎగ్జాక్ట్ ఒక 3 months బ్యాక్ నేను ఇదే 2024 BS6 Z9 టెస్ట్ డ్రైవ్ వేసిండే తీసుకుందామనే ప్లాన్లో. చిన్నది వద్దనా? అంత చిన్నది ఎందుకన్నా? చచ్చిపోతుంటా అంతే, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉన్నది ఇది. టైం వచ్చేసి అయితే 1:55 అవుతుంది. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కైసే హోల్ అన్నారు. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ముంగడ మన Z9 చూస్తున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే మనం బైక్ని సర్వీస్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం కవాసాకి బంజారా హిల్స్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే సర్వీస్ డేట్ వచ్చింది. సాటర్డేనే వెళ్ళాలి కానీ నాకు కొంచెం వర్క్ ఉండే, సో దానివల్ల వెళ్ళలేకపోయినా. ఇప్పుడు లంచ్ టైం అనుకుంటా, మేబీ మనం పోయేసరికి 3 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా రేపే ఇస్తుండొచ్చు బైక్. ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కూడా కొట్టించాలి. తార్నాకలు కొట్టిద్దాం. స్టాక్ ఇది ఎందుకు, అవును స్టాక్ ఎందుకు ఇన్స్టాల్ చేసిన అంటే నేను ఒకసారి స్టాక్ తోటి పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాది యాస్టన్ రేసింగ్ ఉంది కదా, సో అది వచ్చేసి మనకి మైలేజ్ అప్రాక్స్ 18.1 to 18.3 దాకా ఇస్తుంది. ఒక్కోసారి స్టాక్ తోటి అట్లనే చూద్దామని స్టాక్ ఇన్స్టాల్ చేసిన. ఈ సర్వీస్ అయిపోగానే నెక్స్ట్ సర్వీస్ లేకపోతే మనకు నచ్చేదాకా కొద్ది రోజులు. స్టాక్ది కూడా ఎంత స్మూత్ ఉంటుంది తెలుసా సౌండ్. అసలు ఇన్లైన్ 4 సౌండ్ ఏది, నువ్వు స్టాక్ పెట్టు, ఆఫ్టర్ మార్కెట్ పెట్టు, డీక్యాట్ చేసి పెట్టు, ఏదైనా పెట్టు, సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టాక్ తోటి ఏంటంటే చాలా స్మూత్గా స్వీట్గా ఉంటుంది. ముందరనే లెఫ్ట్ సైడ్ బంక్ ఉంటుంది, సో అందులో ఫ్యూయల్ అప్ చేపించేద్దాం. నేను కొంచెం కొద్దిగానే కొట్టిద్దాం, ఏం కాదు. రేపు ఇస్తుండొచ్చు మేబీ వెహికల్, అప్పుడు మనం ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం. యా మనం ఇంకో ఈ బైక్ పైన అన్న నాకు 2000 ఉన్నప్పుడు ఇచ్చినాడు కదా, 5000 అయింది. అంటే 3000 kilometers తిరిగినాం మనం ఈ బండి పైన వితిన్ 1.5 monthలో. నైస్. యా నా గ్లౌజెస్ ఏమన్నాయంటే, నా గ్లౌజెస్ నువ్వు పెట్టినా, అది మా ఇంట్లో పెట్టినా బయట పెట్టినా అర్థం కావట్లే, ఎక్కడ పెట్టినా తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. గ్లౌజెస్ ఇలా వేసుకుందామని మార్నింగ్ చూస్తే గ్లౌజెస్ కనిపించట్లేదు. ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి వచ్చేసిన. బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రీ ఉంది అబ్బా, చెప్తున్నా కదా. అది ఉంటే నాకు చెవులాగా మ్యూజిక్ ఉన్నట్టు ఉంటుండే. బట్ స్టాక్ వేయంగానే ఎంత సైలెన్స్ అయిపోయింది తెలుసా అసలు బండి. అమ్మో, నా పైన పైపులు నేను చూసుకునే లేదు. చెప్పినా కదా విశ్వ బ్రో అని, ఆ బ్రో వస్తున్నాడు, పోయి పికప్ చేసుకుని వద్దాం. పంజగుట్టలో ఉన్నాడంట బ్రో, కూడా షోరూమ్కే వస్తున్నా అన్నాడు, పోయి మనం పిక్ చేసుకుని వద్దాం. సారీ వెయిట్ చేపించిన. ఎక్కడ పోయినా రెడ్ సిగ్నల్. పోనేమంటావు, కొంచెం అంతే కూడా దాన్ని సీరియస్ చేస్తారు అసలు. మన అక్కడ వెయిటింగ్ పాపం, వాళ్ళని వదిలేసి బ్రోని పిక్ చేసుకోవడానికి వచ్చిన. ఓ సూపర్ బైక్ తోలుతున్న ఫీలింగే రాదు. అంటే ఆ గ్రుంజ్ సౌండ్ రావట్లేదు అసలు. నార్మల్ మనం ఈ స్పీడ్లో ఉంటే రియాక్షన్స్ వస్తుండే. నేను అదే పర్ఫార్మెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అవును, లౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది అది. యా మీకు గుర్తుందో లేదో ఎగ్జాక్ట్ ఒక 3 months బ్యాక్ నేను ఇదే 2024 BS6 Z9 టెస్ట్ డ్రైవ్ వేసిండే తీసుకుందామనే ప్లాన్లో.
ఇప్పుడు మనం దాన్ని సర్వీస్కి తీసుకెళ్తున్నాం. అప్పుడు నేను ఫస్ట్ రైడ్కి వచ్చినప్పుడు నా ఫీలింగ్ అసలు వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. అంటే ఫస్ట్ అంటే నేను అప్పుడు సెకండ్ టైం తోలినా అనుకుంటా, ఐ గెస్ సెకండ్ టైం. ఫస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేసిన, దాని తర్వాత నేను డైరెక్ట్ ఇక్కడికే వచ్చిన టెస్ట్ డ్రైవ్కి. అప్పుడు నేను వేరే గాలి ఉండే తెలుసా అసలు. అవునన్నా ఇది ఆగేటట్లేదు. వాడు తీసుకురా కార్లో వచ్చిండు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో సారీ చెప్పరా చెప్పరా. వావ్ డిన్నర్ బ్యూటిఫుల్ మిషన్. ఇది 650 కదా, రైట్ 650. యా చిన్నది వద్దనా, అంత చిన్నది ఎందుకన్నా. ఒకసారి నేను సర్వీస్ పైకి వేసి వస్తా. The next day. Hi guys, welcome back to the channel and welcome to the same vlog. మనం ఇప్పుడైతే బైక్ తీసుకురావడానికి వెళ్తున్నాం. నిన్న సర్వీస్కి ఇచ్చినాం కదా, పోయి తెచ్చేసుకుందాం. కాల్ చేసినారు షోరూమ్ నుంచి, కాల్ వచ్చిందన్న మీ వెహికల్ రెడీ అయిపోయిందని. పోయి తెచ్చేసుకుందాం. ఇంకా నేను మధు అయితే వెళ్తున్నాం. విశ్వసాయి బ్రో అయితే వస్తున్నాడంట. బ్రో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నా అన్నారు. అక్కడికి వెళ్ళి కాల్ చేయాలి. ఆల్రెడీ బుక్ చేసేసినట్టు బుక్. ఆల్మైటీ 10R. నైస్. వర్సెస్ 650. ఇది అడ్వెంచర్ కోసం. ఇవన్నీ నేకెడ్ వర్షన్స్. ఇది బేబీజీ 900, సారీ బేబీ 650. ఇది మనది 900 కదా, ఇందులో 650. నన్ను అడిగితే 650 కొనే బదులు 900 కొనుక్కోవాలి. మనదైతే సర్వీస్ అయిపోయింది. బ్రో వాళ్ళు వచ్చినారు, చూసినారు. చూసుకుంటే చీకటి అయిపోయింది అసలు. నెక్స్ట్ పని ఏంటంటే పీపీఎఫ్ మ్యాండేటరీ చేయించేసాను నేను. ఇది నా పిలియన్కి కొంచెం కష్టం కూర్చోడానికి. లాంగ్ రైడ్ ఎలా ఉంది బ్రో? అనా లాంగ్ రైడ్ ఎలా ఉంది? తిరుపతి వచ్చా అంటున్నావు. బాగుంది. అంటే ఇది ఆ సెగ్మెంట్కే కదా, కొంచెం మనకి ఇది స్పోర్ట్ ఫేరింగ్ కాకుండా జర నార్మల్ రైడ్ ఉంటే ఈ పొజిషన్కి మనకు అంత ప్రాబ్లం అనిపించదు. 10Rకి ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది ఓకే. చేయొచ్చా లాంగ్ రైడ్స్ దీనిపైన? మీరుండేది తిరుపతిలోనా? తిరుపతిలోనే ఉంటారా? రేణిగుంట. ఓకే, అవును. మీరు వైల్డ్ ఫోటోగ్రాఫర్ అంట కదా. ఎట్లుంది? యార్ నేనే మారు ఈ జనాలంతే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. స్టిక్కర్ మోడ్లో ఉన్నారు. అవునా? స్టిక్కర్ మోడ్లో ఉన్నారు. వెనకాలనా ఉంటాయి ఇప్పుడు ట్రైన్స్ అటు ఉంటాయి కదా.
ఇదే మొన్న దిగింది ఇక్కడే. ఇంకెప్పుడు డైరెక్ట్ డెలివరీనా? డైరెక్ట్ డెలివరీనా రేపు ఏమన్నా ఉందా వర్క్? ఓకే, అంకుల్ వస్తున్నారా రేపు? పోదాం. పడుకోలేదు కదా లాస్ట్ స్టాప్ అని చెప్పేసి ఉప్పల్లో దిగేశాను. అవును, ఉప్పల్లో దిగేసి స్కాన్ చేస్తుంటే స్కాన్ అవ్వట్లా. పైన స్టేషన్ చూస్తే ఉప్పల్లో ఉంటుంది. మళ్ళీ పైకి ఎక్కా, మళ్ళీ వేరే మెట్రో వచ్చి మళ్ళీ నాలుగు వచ్చా. అంటే వెయిట్ చేస్తాను నా కోసం సరే క్లోజ్ నా డోస్ వాడు వెళ్ళాడు, ఇంకో మెట్రో వచ్చి ఎక్కా, మళ్ళీ కూర్చుంది. డబల్ వర్క్, జస్ట్ ఒక రౌండ్ వేసినారంటే టైంపాస్కి ఇంకో ట్రైన్ చేంజ్. సరే మరి, సరే మరి, ఓకే బాయ్ అన్న, కలుద్దాం నా నైస్ అన్న. బాయ్ 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 అన్న. తమ్ముడు లెఫ్ట్కే ఉందిరా బంకు, గ్యాప్లో కొట్టేద్దాం అనుకున్నాను కానీ మనకి నైట్ టైం వస్తే ఎంత ఫ్రీ ఉంటుంది అది. అప్పుడు మన నవీన్ బాయ్తో ఇష్టం చూడు 10 hour రైడ్. అరే అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఫ్రీ ఉండేరా. అరే లేదురా ఇలా అప్పటి నుంచి కొట్టుకుంటుంది. నాకు అస్సలు ఐడియా లేకుండా ఎంత రష్ ఉంటుందని. मारो मारो थोड़ा हल्लू मारो, ठीक है देखिए. ओके ओके अच्छा भाई का. हाँ मैं रात में आता था और जब ये ना कोई भी नहीं रहेगा वहाँ बैठते थे 2-3 घंटे. इधर एक अंकुल रहता था. आप मॉर्निंग शिफ्ट है आप? इवनिंग है. नहीं पहचानते आप आते नहीं. हाँ బాయ్ ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కాలంటే ఎట్లా? కిందికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అదంతా కూడా ఎక్కుతాడు. పర్లేదు అండి, కిందికి వెళ్ళి వెళ్దాం. కిందికి వెళ్ళి వెళ్తే ఏంటంటే సిగ్నల్ పడుతుంది. హారం కొట్టేది జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను అటు తిప్పేటప్పుడు ఎగిరేసి నేను జర్ర షేప్ అయితే అయ్యా. బాడీకి తాకిందా దాదా? అయ్యా జస్ట్ అనిపిస్తుంది తెలుసా అసలు. నేను అంటే థ్రాటిల్ ఓపెన్ చేద్దామని ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తూనే టర్నింగ్ తీద్దామని వీడు రమ్మని రైట్కి వచ్చేసిండు. బాడీ టచ్ కొంచెం ఇటు జరిగింది అమ్మా, లేకపోతే మినీ హార్ట్ అటాక్. దేవుడా ఇప్పుడే సర్వీస్ చేసుకొని వస్తున్నా ముందే. నాకు ఈ బ్రేక్లు ఎందుకో కొంచెం లైట్గా పడుతున్నట్టు అనిపిస్తుంది, అంటే లూప్ చేసినట్టున్నారు. సో అందుకే అంత ఎగ్జాక్ట్ అక్యురేట్గా పడట్లేదు ముందుకంటే. నేను రైట్ చూస్తున్నా అప్పుడు, అంటే వెనకాల ఎవరైనా వస్తున్నా అని ఇటు ఓపెన్ అమ్మా జర త్రాటలు ఓపెన్ చేసింటే రే నేను ఇట్లా ఓపెన్ చేద్దామని అట్లుండే తెలుసా. అమ్మో జర్ర షేపు. ఆ డైలాగ్ ఉంటుంది చూడు, గులాబ్ జాములు గలగలన్నాయి రా అని, అట్లా అయింది ఒక నిమిషం. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. ఆ సందులో నుంచి దుర్దామని ఎంతమంది తనలాడుతున్నారు. 1 2 3 ఏంట్రా ఇది. అట్లా ఇట్లా కింద పడి ఇంటి దగ్గరలో దాకైతే వచ్చినాం. సో మన వాళ్ళు దమ్మగూడకు వచ్చినారంట ఛాయ్ తాగడానికి. సో ఇట్స్ టీ టైం. స్టాక్ ఇది ఎట్లుంది తెలుసా అసలు, నాకు ఒక సూపర్ బైక్ తోలుతున్న ఫీల్ రావట్లేదు. పవర్ ఓకే, బట్ అంటే పర్సనల్ ఫీలింగ్ కావాలంటే ఎగ్జాస్ట్ ఉండాల్సిందే. సో ఏం చేస్తానంటే రేపన్నా ఎల్లుండనా వెళ్ళి స్టాక్ ఇప్పేసి నేను ఏఆర్ ఫిట్ చేసేసుకుంటాబా. నాకు దీంతో అస్సలు కాని పని. నీ అమ్మ జీటీ స్టాక్ సౌండ్ వచ్చినంత కూడా మన స్టాక్ సౌండ్ రావట్లేదు. సో దట్స్ వై
ఐ డోంట్ లైక్ ఇన్ స్టాక్. ఈ వీడియో ఇప్పుడు మీకు సర్వీస్ బిల్ ఎంత అయిందో చెప్తా. నార్మల్గా సెకండ్ సర్వీస్కి 12,000 to 13,000 చేంజ్ వస్తుంది, బట్ నాకు మాత్రం 15,000 వచ్చింది. సో మనం సేఫ్ ఎక్కడ అంటే కేర్ తీసుకున్నాం కాబట్టి, సో కవాసాకి కేర్ తీసుకున్నాం కాబట్టి మనకి అందులోనే మొత్తం డిడక్షన్ అయిపోతుంది. నాకు ఫైనల్ బిల్ వచ్చేసి 3,100 చేంజ్ వచ్చింది. లేకపోయింటే 15,000 కట్టాల్సి వస్తుండే. కేర్ ఏంటంటే ఫస్ట్ 80,000 అట్లా కట్టించుకుంటారు. అట్లా 4 years వరకు ఉంటుంది. అది మీన్స్ 8 సర్వీసెస్కి 80,000 కట్టించుకుంటారు. ఇంకా ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఎప్పుడు సర్వీస్కి వెళ్ళినా అంటే సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బండి తీసుకున్నాక 1,000కే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ వెహికల్ కాబట్టి మనకి ఫస్ట్ 1,000 kilometersకే ఇస్తారు. అండ్ నెక్స్ట్ అగైన్ 6,000 either 6 months. మన వాళ్ళు ఇంకా రాలేదుగా, వచ్చినారు అన్నా. ఎట్టుంది? చూడండి ఇంత క్లోజ్డ్ ఏరియాలో అంటే ఈ సెల్లర్లో కూడా ఎంత సౌండ్ చిన్నగా వస్తుందో. ఏం చేస్తాం, నోరు కుక్కేసినాం, దీన్ని నోరు కట్టేసినాం. వినిపిస్తా అండి ఒకసారి. అంతే, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉన్నది ఇది స్టాక్లా.